ఇప్పుడే ఏపీలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ ఏపీలో రద్దు అయితే అయ్యింది. అవును. సో ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం అనేది వాహనాల ద్వారా పంపిణీ అనేది రద్దు అయితే అవుతుంది. మనకు అఫీషియల్గా మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పంపిణీ చేసే వాహనాల ద్వారా రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు కదా. ఈ వాహనాల ద్వారా పంపిణీ చేయడం అయితే రద్దు అయితే చేయడం జరిగిందనమాట. గతంలో మనకి మాజీ సీఎం జగన్ గారు ఈ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది తీసుకురావడం జరిగింది. సో అందరికీ మ్యాక్సిమం ఇంటింటికి దగ్గరికి అయితే తీసుకెళ్ళి అయితే ఈ రేషన్ పంపిణీ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో ఏదైతే రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ షాప్లో తెచ్చుకునేవారు కదా, అదేవిధంగా రేషన్ షాప్లోనే మళ్ళీ రేషన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ వాహనాలన్నీ కూడా ప్రజెంట్ అయితే అవన్నీ పక్కన అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇక నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ, మంత్రి సంజయ్ రాణి ప్రకటన. సో మెచ్చుకుంటుంటే రేషన్ పంపిణీకి ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీకి స్వస్తి. ఇక నుంచి చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుంది. సో చూసారు కదా, క్లియర్గా మంత్రి గారే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుంది. ఎండియు వాహనాలకైతే వాటికి స్వస్తి అయితే పలికారు. సో ఇది అఫీషియల్ న్యూస్ అనమాట. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో